హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే సైట్ వచ్చేసి 1 ఎకర్ సైట్ అండి. 1 ఎకరం సైటు. ఇది కాల్వ రోడ్ బిట్ అండి. ఇది చిన్న కాల్వ. అయ్యో, ఇది కాల్వ అండి. ఇది కాల్వ ఆల్రెడీ ఇంకా కాలేదన్నట్టు. ఇది పక్కది కాల్వ. ఈ కాలువకు ఒక 5 గజాల తవ్వ ఉంటుంది అంతే. ఈ కాల్వ పక్కన ఈ తవ్వ 5 గజాల తవ్వ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుండి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో జనగాం టు సిద్దిపేట హైవే వస్తుందండి. మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జనగాం టు సిద్దిపేట హైవే. మనము ఈ 1 ఎకర్ సైట్ చూడబోతున్నాము. 1 ఎకర్ సైట్ చూడబోతున్నామండి మనం. ఇది 1 ఎకర్ సైటు. మనకు రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. 1 ఎకరం సైటు. ఇది బీసీల ల్యాండ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. చూస్తున్నట్టయితే ఈ చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు వరకు వస్తుంది ఫేసింగ్. మనకు ఇట్లా రెక్టాంగిల్ వస్తుంది సైటు. మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్. మనకు ఫామ్ హౌస్కైనా, మామిడి తోటకు పెట్టుకోవడానికైనా, కోళ్ళ ఫారాలకైనా, దేనికైనా కానీ చాలా బాగుంటుందండి సైటు. 1 ఎకరం సైట్ అండి. రైతు దగ్గరనే ఉంది. బీసీ ల్యాండ్ అండి. ఎకరానికి వచ్చేసి మనకు 35 లక్షల రూపాయలు చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది సైటు. మనకు మెయిన్ హైవేకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కెనాల్ రోడ్ బిట్ అండి. ఇది బీసీలకు సంబంధించిన ల్యాండ్. 1 ఎకరం సైట్ అండి. రెడ్ సాయిల్, మంచి స్క్వేర్ బిట్ అండి. హైవేకి మనకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. చేర్యాల మండలానికి వచ్చేసి మనకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. దుద్దెడ టోల్గేట్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి వచ్చేసి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇది ల్యాండ్. ఇది చేర్యాల మండలం కిందికి వస్తుందండి ల్యాండ్. ఓన్లీ 1 ఎకర్ సైటు. ఎకరం సైటు కొలిసిస్తారు మనకు. ఇది ఎకరం సైటు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 35 లక్షల రూపాయలు చెప్తున్నారు మనకు. కొంచెం కూర్చుంటే కూడా రైతు దగ్గరనే ఉంది కాబట్టి కూర్చుంటే మాట్లాడుకోవచ్చు కొంచెం. ఓన్లీ 1 ఎకర్ సైట్ అండి. హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. 35 లక్షల రూపాయలకు 1 ఎకరం అండి. ఇది సైటు చూసుకున్నట్టయితే పూర్తిగా రెడ్ సాయిల్. ఇది ప్రస్తుతం అయితే దీంట్లో పత్తి వేశారు. రైతుల దగ్గరనే ఉంది సైటు. దీంట్లో వాటర్ ఫెసిలిటీ మాత్రం లేదండి. మనం బోర్ గిట్ల వేసుకోవాలి. సైట్ మాత్రం ఇది బీసీల ల్యాండ్. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. మనకు షామీర్పేట వచ్చేసి ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. మనకు జేబీఎస్ వచ్చేసి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ నుండి. చేర్యాల పట్టణం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. బిట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు.